ఇండియాలోనే ట్యాక్స్ భారీగా కట్టే స్టార్స్ లిస్ట్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ పేరు మారు మోగేలా ఉంది. కానీ ట్యాక్స్ కడుతున్న స్టార్స్ లిస్ట్ లో కనీసం వీళ్ళిద్దరి పేర్లు లేవు. అయితే వీళ్ళ ఏడాది రెవెన్యూ చూస్తే ఇయర్లీ 90 కోట్లు కట్టే షారుఖ్ ఖాన్ కంటే, అమితాబ్ బచ్చన్ అండ్ కో కంటే కూడా భారీగా ఉంది. ఇంకా చెప్పాలంటే సౌత్లో ఎప్పుడు తమిళ స్టార్ విజయ్ తలపతి పేరు మాత్రమే ఇండియాలో టాప్ ట్యాక్స్ పేయర్స్ లిస్ట్లో సెకండ్ టాప్గా నిలుస్తోంది. ఇక్కడే భారీగా డౌట్లకు గేట్లు ఓపెన్ అవుతున్నాయి. దేవరకి 200 కోట్లు తీసుకున్న ఎన్టీఆర్ వార్ 2కి 300 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు. ఆల్రెడీ 350 కోట్ల స్టార్గా మారాడు. అలా చూసినా తన ఏడాది ట్యాక్స్ 150 కోట్లు దాటాలి. ప్రభాస్ ఆదాయపు పన్ను కూడా 150 కోట్లు దాటాలి. కానీ వీళ్ళ పేర్లు ప్రస్తావన కూడా లేదు ఆ లిస్ట్లో. దాని అర్థం ఏంటి? టేక్ ఎ లుక్. ఇండియాలో కోట్లలో ట్యాక్స్ కట్టే స్టార్స్ లిస్ట్ మరోసారి సినీ జనాల్ని షాక్ కు గురిచేస్తోంది. లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టిన లిస్ట్ లో షారుఖ్ టాప్ ప్లేస్ లో ఉంటే తమిళ దళపతి విజయ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఈ ఎకనామికల్ ఇయర్ పూర్తి కాకముందే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ లో మళ్ళీ షారుఖ్, విజయ్ పేర్లే ఇండియా టాప్ 1, టాప్ 2 ప్లేస్ లో వినబడుతున్నాయి. ఇక్కడే రెబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ పేర్లు ఎందుకు మిస్ అయ్యాయి అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ముందుగా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో ఎవరెంత కట్టారో లిస్ట్ చూస్తే షారుఖ్ ఖాన్ 92 కోట్లు కట్టాడు. దళపతి విజయ్ 80 కోట్ల పన్ను కడితే సల్మాన్ 75 కోట్ల ట్యాక్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక అమితాబ్ బచ్చన్ 71 కోట్లు, క్రికెటర్ విరాట్ 66 కోట్లు, కరీనా కపూర్ 10 కోట్లు ఆదాయ పన్నును ముందుగానే కట్టేశారు. దీనికి కారణం వీళ్ళు కమిట్ అయిన మూవీస్, యాడ్స్ తాలూకు డీల్స్ ముందుగానే పూర్తయ్యాయి. అలా వచ్చిన డబ్బుకి వెంటనే ట్యాక్స్ కట్టాలి కాబట్టి ప్రతి అడ్వాన్స్ నుంచి 30% పన్ను కట్టయ్యే వాళ్ళ అకౌంట్లకి మనీ వస్తుంది. అలా వీళ్ళు అంత అమౌంట్తో టాప్ ప్లేస్లో ఉన్నారు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రెబల్ స్టార్కి దేశమే షాక్ అయ్యే రేంజ్ రెమ్యునరేషన్ ఉన్న ట్యాక్స్ లిస్ట్లో వాళ్ళ పేర్లు లేకపోవడానికి ఒక రీజన్ ఉంది. ఒకటి, వార్ 2 మూవీకి 350 కోట్లు, డ్రాగన్కి 350 కోట్లు తీసుకుంటున్నా ఎన్టీఆర్కి ఇప్పటివరకు అడ్వాన్స్ రూపంలో 200 కోట్లే అందాయి. అంటే 60 కోట్లే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మిగతా పెండింగ్ బ్యాలెన్స్ని ఏరియా రైట్స్ రూపంలో సొంతం చేసుకున్నాడు. కాబట్టి వార్ 2, డ్రాగన్ రిలీజ్ అయ్యాకే వాట్ అమౌంట్ దక్కుతుంది. అలా వచ్చిన అమౌంట్కే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక ది రాజాసాబ్కి ఆల్మోస్ట్ ఫ్రీగా పనిచేస్తున్న ప్రభాస్, ఫౌజీకి 500 కోట్లు, స్పిరిట్కి 600 కోట్లు తీసుకుంటున్నా తన చేతికి అందిన అడ్వాన్సులు కేవలం 150 కోట్లే. మిగతా అమౌంట్ తనకి ఓవర్సీస్ రైట్స్, ఓటీటీ రైట్స్, ఏపీ తెలంగాణ రైట్స్ రూపంలో దక్కాయి. కాబట్టి అవి పారితోషికాన్నే మించే ఛాన్స్ ఉన్నా ఈ సినిమాలు వచ్చాకే ప్రభాస్ కట్టాల్సిన ట్యాక్స్ లెక్కలు తెలుస్తాయి. అలా చూస్తే ఖాన్లు, కపూర్లే కాదు దేశం మొత్తం పన్ను విషయంలో 300 కోట్లు ట్యాక్స్ కట్టే ప్రభాసే నెంబర్ 1 ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాతి ప్లేస్ ఎన్టీఆర్దే అని అంచనాల వల్ల తేలింది. కాబట్టే వీళ్ల పేర్లు లేకుండా ట్యాక్స్ పేయర్స్ లిస్ట్ వచ్చిందని క్లియర్ అవుతోంది.